అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. స్విస్ ఆల్ప్స్ నుంచి మొదలై హంగేరీ వరకు సాగిన ప్రయాణం. ఈ కథలో ఆధునిక ప్రపంచం, మన ప్రాచీన సంప్రదాయం ఈ రెండూ ఎలా కలిశాయో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి ఇక మొదలుపెడదాం. అసలీ కథంతా ఎలా మొదలైందంటే కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో. అవును, కేవలం ఒక ఫోన్ కాల్ అన్నమాట. స్విట్జర్లాండ్లో ఎక్కడో మంచు కొండల మధ్య మోగిన ఆ ఫోన్ కాల్ హంగేరీ వరకు సాగే ఒక పెద్ద ప్రయాణానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం వ్యవహారం మొదలైంది స్విస్ ఆల్ప్స్లో. అక్కడ ఏం జరిగిందంటే, సరే ఇప్పుడు ఆ సీన్ ఎలా ఉందో చూద్దాం. డిసెంబర్ నెల, స్విస్ ఆల్ప్స్లో మంచు కురుస్తోంది. ఆ గడ్డకట్టే చలిలో ఒక ఇండియన్ హోటల్. దాని కౌంటర్ దగ్గర మన మేనేజర్ జంబూనాథన్ కృష్ణస్వామి అయ్యర్గారు చలికి గజగజా వణికిపోతూ కూర్చున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా అదే టైంలో పాతకాలపు ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. ఫోన్ ఎత్తగానే అయ్యర్గారు లోపలికి ఒక కేక పెట్టి గొనుక్కుంటున్నారు. ఆ మాటల్లో కాస్త విసుగున్నా జిలేబీ అనే వ్యక్తి ఎంత యాక్టివో ఊరికే కూర్చొనివదని కూడా అర్థమవుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సరదా రిలేషన్షిప్కి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. అయితే ఆ ఫోన్ కాల్ అనుకున్నంత సింపుల్ కాదు. కథని ఒక్కసారిగా పెద్ద మలుపు తిప్పింది. ఎందుకంటే ఫోన్ చేసిందెవరో తెలుసా? హంగేరీలో ఉన్న ఒక ఆయుర్వేద సంస్థ నుంచి. వాళ్ళు జిలేబీ కోసం అడుగుతున్నారు. కారణం, వాళ్లకి పరహిత వైద్యం అనే టాపిక్ మీద లెక్చర్ ఇవ్వడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలట. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. సరే, ఈ ఫోన్ కాల్ విషయం తెలిసాక జిలేబీ ఏం చేసిందో చూడాలి. అసలు ఈ మొత్తం హంగేరీ టూర్ని ఆమె ఒక్కతే ఎలా సెట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. జిలేబీ అస్సలు టైం వేస్ట్ చేయలేదు. ఆ టాపిక్ గురించి నాక్కావలసినంత తెలుసు అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పేసింది. అంతేకాదు, వెంటనే ఒక ఎక్స్పర్ట్ని కూడా లైన్లోకి తెచ్చేసింది. ఆయనే శ్రీ చిర్రావూరి భాస్కర శర్మగారు. వెంటనే ఆయనకి, అటు హంగేరీ ఇన్స్టిట్యూట్కి కాల్స్ చేసి ఫైనల్గా హంగేరీ వెళ్లడానికి శర్మగారిని ఒప్పించేసింది. మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టింది ఆమె చొరవే. ఓకే, ఇప్పుడు సీను స్విట్జర్లాండ్ నుంచి హంగేరీలోని బుడాపెస్ట్కి షిఫ్ట్ అయింది. ఇక శ్రీ భాస్కర శర్మగారి లెక్చర్ మొదలవుతుంది. ఈ కథలో అసలు కీలకమైన విషయాలన్నీ ఇక్కడే బయటపడతాయి. అంత సెట్. ఇప్పుడు మనం బుడాపెస్ట్లో ఉన్నాం. మే నెల, వాతావరణం చాలా బాగుంది. శ్రీ భాస్కర శర్మగారు సెమినార్ హాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గేబాయ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఇక్కడొక చిన్న ఆసక్తికరమైన విషయం జరిగింది. శర్మగారు రాగానే అప్పటిదాకా పోయిన కరెంట్ వచ్చేసింది. దీన్ని డాక్టర్ గేబాయ్ ఒక మంచి సగుణంగా భావించారు. శర్మగారు తన లెక్చర్ని చాలా ఇంట్రెస్టింగ్గా మొదలుపెట్టారు. ఆయన ఒక కనెక్షన్ చూపించారు. అదేంటంటే, సుమారు 1930లలో ఇక్కడ హంగేరీలో ఈ ఆయుర్వేద ఫౌండేషన్ మొదలైంది కదా, సరిగ్గా అదే టైంలో ఇండియాలో వాళ్ళ నాన్నగారు పరహిత వైద్యం ప్రాక్టీస్ చేసేవారట. ఈ మాటతో అక్కడున్న ఆడియన్స్కి వెంటనే కనెక్ట్ అయిపోయారు. సరే, ఇంతకీ ఈ పరహిత వైద్యం అంటే ఏంటి? అసలు దాని అర్థమేంటి? పేరులోనే ఉంది. పరహితం అంటే ఇతరుల మంచికోసం, వాళ్ల మేలుకోసం చేసే వైద్యం. ఇది సౌత్ ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టంలో ఒక భాగం. ఇందులో డబ్బు సంపాదించాలనే ఆలోచనకి, స్వార్థానికి అస్సలు చోటులేదు. అదే దీని స్పెషాలిటీ. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ వైద్యం కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనే వేద సూక్తిని ఫాలో అవుతోంది. అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు, మనుషులతో పాటు పశువులు, పక్షులు అన్నీ బాగుండాలని కోరుకుంటోంది. ఎంత గొప్ప ఆలోచన కదా! దాని పరిధి ఎంత పెద్దదో ఇక్కడే అర్థమవుతుంది. ఇక శర్మగారి లెక్చర్ అయిపోయింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొదలైంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే శర్మగారి ఆలోచనలకి, యూరోపియన్ ఆడియన్స్ ఆలోచనలకి మధ్యున్న తేడా స్పష్టంగా కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. వెంటనే ఆడియన్స్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇంత మంచి వైద్య విధానం కేవలం ఒక జనరేషన్తోనే ఎందుకు ఆగిపోయింది అని అడిగారు. నిజమే, ఎవరికైనా వచ్చే డౌటే ఇది. దానికే శర్మగారు 2 రీజన్స్ చెప్పారు. మొదటిది, వెస్టర్న్ మెడిసిన్ చాలా వేగంగా పాపులర్ అవ్వడం. ఇక రెండోది చాలా ముఖ్యమైనది, నెక్స్ట్ జనరేషన్కి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాగ్యం లేకపోవడం. చూసారా, ఇక్కడ భాగ్యం
అంటే డెస్టినీ, ఈ కాన్సెప్ట్ వచ్చింది. శర్మగారు భాగ్యం అనే పదం వాడగానే అక్కడున్నవాళ్లలో ఒకరు వెంటనే లేచి నిలబడ్డారు. ఈ కర్మ, భాగ్యం లాంటి నమ్మకాలు ఇండియాకి ఒక నెగటివ్ పాయింట్ లాగా అనిపిస్తున్నాయి మాకు అని సూటిగా అనేశారు. ఇక్కడ కల్చరల్ డిఫరెన్స్ బయటపడింది. సో ఇక్కడ రెండు వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకవైపు యూరోపియన్ ఆడియన్స్, వాళ్ల దృష్టిలో ఈ కర్మ థియరీ అనేది దేశాన్ని వెనక్కి లాగే ఒక నమ్మకం. మరోవైపు శర్మగారు, ఆయనేమంటున్నారంటే అది మనశ్శాంతికి కారణం, అంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరూ అసంతృప్తితో తిరగబడకుండా కాపాడే ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ అని ఆయన వాదన. చూశారా, ఒకే విషయంపై రెండు ఎంత భిన్నమైన అభిప్రాయాలో? డిస్కషన్ ఇంకా వేడెక్కింది. చివరికి అసలు పాయింట్కే వచ్చేశారు. ఇంకొకరు లేచి, యూరప్లో దేవుడి మీద నమ్మకం అనేది ఒక తిరోగమన భావజాలం, అంటే ఒక రిగ్రెసివ్ ఐడియాలజీగా చూస్తాం అని అన్నారు. దీంతో యూరప్ సెక్యులర్ ఆలోచనా విధానానికి, శర్మగారి ఆధ్యాత్మిక నమ్మకానికి మధ్య ఉన్న తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనికి శర్మగారు చాలా అద్భుతంగా సమాధానమిచ్చారు. ఆయనేమన్నారంటే, నమ్మకమనేది తిరోగమనం కాదు, అది ఒక అడ్వాన్స్డ్ పర్సెప్షన్, అంటే ఒక ఉన్నతమైన గ్రహణ శక్తి. మన ప్రాచీన ఋషులు ద్రష్టలు, అంటే వాళ్లు మామూలు వాస్తవికతకు భిన్నమైన కోణాన్ని చూడగలరు. ఇప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేవాళ్లు ఎలాగైతే తమ తెలివితేటల్ని మామూలు మనిషి పరిమితులకు మించి వాడుతున్నారో, ఆ రోజుల్లో ఋషులు కూడా అలాగే చేసి ఆయుర్వేదాన్ని కనుక్కున్నారు అని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. ఈ చివరి సంభాషణ ఈ మొత్తం కథలో ఉన్న రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన సంవాదాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. డాక్టర్ గేబై శర్మగారితో మళ్ళీ మా దేశానికి రావాలి అని అడిగినప్పుడు శర్మగారు ఏమన్నారో తెలుసా? అమ్మ దయ ఉంటే నిరభ్యంతరంగా అలాగే అన్నారు. అంటే మళ్లీ తన రాక అనేది తన చేతుల్లో లేదు, అంతా ఆ పైవాడి దయ అని ఆయన ఉద్దేశం. ఈ మాట విని డాక్టర్ గేబై ఆశ్చర్యంగా శర్మగారి వైపే చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఇండియన్ మెడిసిన్ని స్టడీ చేస్తున్నా ఒక విషయం మాత్రం ఆయనకి ఎప్పటికీ అర్థం కాలదు. అదేంటంటే భారతీయ జీవితంలో ప్రతి చిన్న విషయంలో, ప్రతి ఆలోచనలో ఈ విశ్వాసం, ఈ నమ్మకమనేది ఇంత బలంగా ఎలా పెనవేసుకుపోయి ఉంటుంది. ఇది ఆయనకి ఎప్పటికీ అంతుచిక్కని ఒక మిస్టీరీలాగే మిగిలిపోయింది. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. పురోగతికి, విశ్వాసానికి మధ్య ఎప్పుడూ సంఘర్షణ ఉండాల్సిందేనా? ఆధునికత, సంప్రదాయం ఈ రెండూ కలిసి ప్రయాణించలేవా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.